నమస్తే. ప్రజెంట్ మనం బన్సీలాల్పేటలో ఉన్నాం. సో గత కొద్ది రోజులుగా అంటే దాదాపుగా 5-6 రోజులుగా మన తొలి వెలుగు ఫైట్ చేసింది. సో ముఖ్యంగా ఎవరైతే మార్వాడీలు చేసినటువంటి కబ్జా మొత్తానికి శ్మశానాలను లేకుండా చేసినటువంటి ఒక అంశాన్ని మనం తెర మీదకి తీసుకురావడం జరిగింది. అను అగర్వాల్ ఆయన మిగతా ఉన్నటువంటి ఒక మార్వాడి ఇద్దరు కలిసి ఈ శ్మశానాన్ని పూర్తి స్థాయిలో లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసింది. మొత్తానికి కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఫైట్ కావచ్చు. ఇక్కడ కనబడతా ఉన్నటువంటి గేట్ కనబడతా ఉన్నది. ఈ గేట్ను కూడా మన బద్దలు కూడా కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మా సంబంధించినటువంటి పూర్వీకుల ఆనవాళ్ళంటూ చెప్పేసి దీన్ని ఆల్రెడీ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత పోలీసులు వీళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ పైన అక్రమమైనటువంటి కేసులు సైతం కూడా పెట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ప్రోద్బలంతో సైతం కూడా ఈ యొక్క ఆక్రమణకు వాళ్ళు ఆయన దగ్గర నుంచి ప్రోత్సాహం అందడం వల్లనే వీళ్ళు చేసిన అనేది కూడా స్పష్టంగా వినపడ్డటువంటి సంఘటన. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. సో దీనికి సంబంధించినటువంటి వీళ్ళకు కుర్మ సంబంధించినటువంటి సంఘాల నాయకులకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చిండు ఏంటిది అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి ఎమ్మెల్యే రావడం జరిగింది తలసాని శ్రీనివాస్. సో ఏంటి మీరు నమ్ముతా ఉన్నారా ఇప్పటికైనా మీ సంబంధించినటువంటి 2000 గజాల స్థలం మళ్ళీ మీ కుర్మ సంఘానికి దక్కుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు, ఏమనుకుంటా ఉన్నారు? కంపల్సరీ ఇప్పుడు సీనన్న మన స్థానిక ఎమ్మెల్యే కనుక ఆయన సొంతంగా వచ్చి ఇక్కడ వచ్చి క్లియర్ కట్ గా చెప్పిండు ఇది కుర్మ గ్రేవాడు. అదే ఇప్పుడు అయితే మాది ఎంత సంబంధించిన కుర్మయాడు ఉందో అది వచ్చి సీనన్న వచ్చి వెరిఫికేషన్ చేసి అది కుర్మ లేదా అని చెప్పి క్లియర్ కట్ గా ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, జేసీకి అందరికి చెప్పి ఇది వాళ్ళదే, ఇది కోర్టులో కేసు వేసి ఇమీడియట్లీ తీసేసి వాళ్ళ కుర్మగే వారికి ఈ సదుపాయాలు చేస్తానని చెప్పిండు. సో ఇన్ని రోజులు ఎమ్మెల్యేకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? మీరేమైనా ఆయనకు తెలిసే జరిగింది అంటే మీరు మీ వాళ్ళలో మీ కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం కూడా మాట్లాడడం జరిగింది. కుర్మ సంఘం అధ్యక్షుడు అండి. నేను ఏమనుకున్నామంటే మా పేపర్ ఉన్నాయి కాబట్టి మేము ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మన జిహెచ్ఎంసీలు కానీ, హైడ్రా కానీ, మన కమిషనర్ తనకు వేసి మేము అన్ని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సార్ తను పోదామేమో అనుకున్నాము. సార్ ఏంటంటే మా అదృష్టానికి సారే వచ్చి సార్ మేము మండే వెళ్దాం అనుకున్నాము. మాకు సార్ ఇంటిమేషన్ నిన్ననే ఇచ్చిండు, ఈ రోజు వస్తున్నా చెప్పేవారికి మేము పోలేక వెళ్ళాం. ఇంత మటుకారు ఏది ఉన్నా కానీ సార్ మాకు అన్ని గ్రేవాడు కూలగొట్టి మా వసతులు చేపించి మాకు ఎంటర్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు అన్నటువంటి సమాధి ఏమో కేవలం 200-300 గజాలలో మాత్రమే కనబడతా ఉన్నది. సో ఇదేమో 16 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో 16 గుంటల 18 సెంట్లు మాది. 16 గుంటల 18 సెంట్లు మాది. మా పేపర్ లో ఉన్నది అంతే మటుకు ఉంది కాబట్టి మేము దాని గురించి మేము పోరాడుతున్నాం. మాకు సంబంధించి కుర్మూల ఉంది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మీరేం చెప్తారు సునీల్ భాయ్? ఏంటిది ఒక పక్కన నమ్మకం వచ్చిందా ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మీకు హామీ ఇవ్వడం, సో ఇది అయిపోతుంది మళ్ళీ మా చేతిలోకి వచ్చినట్టే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? లేదు ఏదో ఇదంతా కూడా ఇష్యూ అంతా కూడా డైవర్ట్ చేయడానికి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా మనం దాని మీద క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే మనము ఇది యాక్చువల్ గా ఎమ్మెల్యే వచ్చి సాల్వ్ చేసిన ఇష్యూయే కాదు. ఇది జరగాల్సింది సాల్వ్. మేము ఫస్ట్ టైం పోయినప్పుడు ఎంఆర్ ఆఫీస్ కి పోయినప్పుడు ఎంఆర్ ఆఫీసరే సైట్ కి వెంబడే వచ్చి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పిలవాలి, ఎట్లా ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి క్యాన్సిల్. ఇంతవరకు ఇప్పుడు వచ్చినారు, ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. అగర్వాల్స్ రాలేదు, ఆపోజిషన్ పార్టీ ఏది రాలేదు. అది ఫస్ట్ టైం. మనం ఇది గవర్నమెంట్ ఆఫీస్ చేసే పనికి ఎమ్మెల్యే వచ్చే పనికి సంబంధమే లేదు కాబట్టి మేము ఎమ్మెల్యేని రీచ్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీసర్ పని చేసినట్టే మేము ఎమ్మెల్యే రీచ్ అవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది? కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చింది కదా, సార్ మాకు హామీ ఇచ్చిండు. రేపు పొద్దున్న ఆర్డీఓ వచ్చి దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వచ్చి సీల్ వేసి స్టాంప్ వేసి వెళ్ళిపోతారు, సీల్ వేసి అని అన్నారు. దీని తర్వాత కన్స్ట్రక్షన్ జరిగితే ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పిండు నాకు. మీరు డైరెక్ట్ రండి మా ఇంటికి, నేను డైరెక్ట్ మీతో మాట్లాడతా. ఇంకోసారి ఇక్కడ సైట్లో కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కోర్టు నుండి స్టే తెచ్చుకొని క్యాన్సిల్ చేయించి పర్మిషన్ అంతా ఇదంతా మీ హ్యాండ్ ఓవర్లో నేను చేపిస్తా అని చెప్పి మనకు హామీ ఇచ్చింది. ఇప్పటికు ఇది మాత్రమే జరిగింది. ఇంకా మనం చూడాలి. మనకి ఆర్డీఓ ఆఫీసర్, జిహెచ్ఎంసీ ఆఫీసర్ వచ్చి దీనికి సీల్ ఎప్పుడు వేస్తారు అనేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సీల్ అయ్యగానే. మొన్న మీరు ఇక్కడికి మీ సంబంధించినటువంటి వాళ్ళ సమాధుల దగ్గర సో మీరు ఆ పూజలు కావచ్చు, మిగతా పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజు మీరు కూడా ఉన్నట్టుగా ఉంది, పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ కేసులో ఆ వ్యవహారం ఏంది, ఎందుకు మిమ్మల్ని తీసుకుపోయినట్టు? ఇది వెనకాల నుండి ఏదో ఇన్ఫ్లుయెన్స్, అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, అది ప్రైజ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అనవసరంగా 170BNSS అనే కేసు బుక్ చేసి లోపల కూర్చోబెట్టారు. అది స్టేషన్ ఏమంటాం దాని చిన్న కేసు అనేసి అన్నారు మాతోని. కాకపోతే మమ్మల్ని కూర్చోబెట్టింది 2 నుండి 7 వరకు.
6 తర్వాత ఆడవాళ్ళు ఎవరు పిఎస్ ఉండదు. అయినా కూడా మా అమ్మగారు ఉన్నారు పిఎస్ లో 6 నుండి 7 వరకు. అది దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇది కావాల్సుకొని వీళ్ళని హెరాస్ చేయాలి, వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అంటే టామ్ అయితే వీళ్ళ కులంలో వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రావద్దు అనే ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చేమో వాళ్ళకి. కాబట్టి వాళ్ళు మనకి లోపల కూర్చోబెట్టారు అంతసేపు. దాని తర్వాత కేసు బుక్ చేయాలి, పంపించేసారు. ఒకవేళ కేసు బుక్ చేయాలనుకుంటే కూడా ఏం అడ్రస్లో బుక్ చేస్తారు? రామస్వామి కాంపౌండ్ అని బుక్ చేస్తారా, లేకపోతే గాంధీనగర్ అని బుక్ చేస్తారా? ఈ అడ్రస్ లేని ప్లేస్కి అడ్రస్ ఎడికెళ్ళి చేస్తారు పోలీసు వాళ్ళని కూడా. వాళ్ళు కూడా యూజ్ చేసి అరే అవును ఈ కేసుకి మనం ఏమని బుక్ చేయలేము అడ్రస్ కాబట్టి మనం కేసు బుక్ చేయలేదు. ఆ రోజు కేసు బుక్ చేసి ఉంటే కూడా జరుగుతుండే. మన లాయర్ వస్తుండే మాట్లాడుతుండే, సార్ ఏ అడ్రస్లో మా వాళ్ళు ట్రెస్పాస్ చేసిరు, ఏం చేసిరు, ఏం బుక్ చేసిరు అని చెప్పి 100% మాట్లాడతారు. కాబట్టి మన టైం వేస్ట్ చేసిరు. 2 నుండి వీళ్ళ ప్రోగ్రామ్ ఖరాబ్ చేయాలని ఒకటే ఇంటెన్షన్తో మనం కూర్చోబెట్టి మన టైం వేస్ట్ చేసి 7 o'clock పంపించారు. ఆ చిన్న కేసు చేయనీకి 2 నుండి 7 వరకు కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు సార్ ఎక్కడ కూడా. మీరంతా కూడా కాలనీ వాసులేనా? ఇక్కడేనా? మీరు కూడా కుటుంబ సంఘం సంబంధించిన ఏంటిది అంటే ఎప్పటి నుంచి మీ ఆయనవారిలో ఉండేది? ఇది ఎప్పటి నుంచి కబ్జా? ఓపెన్ ప్లేసే ఉన్నది ఇది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఒకప్పుడు పోరాటం చేయడం కూడా జరిగింది. అప్పట్లో పల్లె అంజయ్య అనే ఉండేను, కరే నరసింహన్ ఉండేను. ఈ జాగ కొరకు, ఈ కుర్మా సంఘం జాగ కొరకు అప్పటి నుంచి పోరాటం చేస్తా ఉంటే నాకు నిన్న మొన్న తెలిసిందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తాం. అయితే అప్పట్లో మాకు పేపర్లు దొరకక మా బలం తగ్గిపోయింది. ఇప్పుడు పేపర్లు దొరికినాయి. ఇది మనది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నది అనేసి క్లియర్ గా తెలిసిపోయింది. మన సర్వే నంబర్ 8 ఉన్నది, అయితే వీళ్ళ సర్వే నంబర్ 7 ఉంది. ఆ 7 వాళ్ళు ఈ పక్కకున్న 8ను ఆక్రమించేసిరు. ఇప్పుడు పేపర్లు దొరికినాయి కాబట్టి మేము చూపెట్టి అందరు ఆఫీసర్ల దగ్గర తిరగడం జరుగుతుంది. మాది ఇది బాజాప్తా ఉన్నది కాబట్టి మాకు కావాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా చూసి నిజమే ఇదని ఒప్పుకున్నారు. దాన్ని చూసేసే శ్రీనివాస్ యాదవ్ కూడా చూసి ఆఫీసర్లు చెప్పారు ఇది నంబర్ 8 ఉన్నది, వీళ్ళు ఆక్రమించిందే కాబట్టి దీన్ని పని ఆపేస్తున్నాను నేను. ఇది మళ్ళగిన పని జరిగితే నాకు రిపోర్ట్ చేయండి, నేను ఆపిచ్చేస్తా అని చెప్పిండు. మీది లాక్ చేసి మీకు అప్పచెప్తా నేను అని చెప్పిండు. అంతేకాకుండా కూడా గ్రేవర్స్ కు కావాల్సిందంతా కూడా ఏ నీళ్ళది కానీ ఏ వసతి కానీ కావాల్సినప్పుడు నేను చేస్తానని కూడా హామీ ఇచ్చిండు. ఇప్పుడు అందరి ముందు కూడా పబ్లిక్ లో చెప్పిండు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అతనే ఉన్నాడు కాబట్టి ఒప్పుకోవాలి కదా. అక్క మీరు కూడా మొన్న మాట్లాడిండ్రు, సో దాంట్లో కూడా సీరియస్ గానే అంటే ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ రోజు నాతో మాట్లాడుతూ అన్నారు. సో ఇలా అదే ఎమ్మెల్యే మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి మీ కాలనీకి వచ్చి మళ్ళీ మీకు అప్పగిస్తామని చెప్పేసి అన్నాడు. నమ్ముతామంటే ఇంకా నమ్ముతున్నాము, కానీ మళ్ళీ మాది మా అస్థికలు మాకు ఇవ్వాలి, వాడి మీద పెద్ద ఇది చేయాలి, కేసు పెట్టాలి. ఎందుకంటే మా పెద్దవాళ్ళ అస్థికలను తీసుకుపోయింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నారు, మీకు ఇది ఇప్పిస్తామన్నారు, ఎట్లకెంచి అది ఇప్పియాలి. మా అస్థికలని మాకు ఇవ్వాలి. రాలేదేంది వాళ్ళు, అసలు ఎందుకు రాలేడు? ఈ రోజు రావాలి కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాడు కూడా రావాలి కదా. రాలేడు ఎందుకు, ఎట్లా రాలేడు? రావాల్సింది ఉండే కదా. వాడికి ఏమన్నా ఉందా అసలు? మా మారోడు అయ్యిండు, మరి మనల్ని ఇది చేస్తున్నాడు. మా అస్థికలన్నీ తీసుకోపోయాడు. ఎట్లా తీసుకోపోయిండో అట్లా మర్యాదగా మా అస్థికలు మాకు కావాలి. ఏదేమన్నా కానీ మా అస్థికలు కావాలి, మా జాగా మాకు కావాలి. ఇప్పిస్తా అన్నారు కదా, ఇప్పియాలి అంతే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మంచిగా చెప్పారు మాకు, అది అస్థికలు కూడా ఇప్పించేటట్టు చేయాలి. లేకపోతే వానికి ఎంత శిక్ష వేస్తారో మరి వెయ్యాలి. మాకు హిందువుల బొందల మీద ఇంకొకసారి అట్లాంటి హిందువుల బొందల్ని చేయకుండా చేయాలి. ఎట్లయినా కానీ మాకు అది అస్థికలు మాత్రం కావాలి మాకు. లేకపోతే మేము మాత్రం వానికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎట్లా ముట్టుకున్నాడు అస్థికల్ని వాడు, ఎట్లా ముట్టిండు? ముట్టుకోవాల్సి ఎందుకు వచ్చింది? ఏం భయం లేదా? ఇవాళ అస్థికలు వాడేసినాడు, రేపు మనల్ని నిలగొట్టేస్తాడు, మమ్మల్ని ఉండనిస్తాడా? అయినా మాకు వాళ్ళు కళలలో వస్తున్నారు వచ్చి పెద్ద మనుషులు, ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉంటలేవు. బొక్కలన్నీ అస్థికలన్నీ తీసుకోపోతే ఇంకా మాకు ఎట్లుంటుంది? కళలలో వస్తుంటే మా భయాలు మాకున్నాయి. మా అస్థికలు మాకు కావాలి. ఏడుకని తెచ్చిస్తారా అస్థికలు తెచ్చియండి. హిందువుల బంధాల మీద ఇంకోసారి వాడికి మారోడాడు, మళ్ళా వాడు ఇంకా మారోడాడు అయ్యుండి యాటల్ని కోళ్ళనే తిననాడు. మనిషి అస్థికలు ఎట్లా తీసిండు వాడు? తీయాల్సిన అవసరం ఏంది? ఇంకొకసారి హిందూ శ్మశాన వాటికలకు వాడు రావద్దు, పోకుండా ఇంకొకడు కూడా ఇంకెవ్వరు. ఒక మాట కూడా చెప్తా ఉన్నాడు. సో ఈ ల్యాండ్ మీకు అప్పగించేటువంటి బాధ్యత నాది, మీకు ఉన్నటువంటి ఇంకేమైనా సౌకర్యాలు కావాలన్నా కానీ కల్పిస్తానన్నటువంటి ఒక విషయం చెప్తా ఉన్నాడు. కానీ సో వాళ్ళ పైన నేను తగినటువంటి చర్యలు, కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తుల పైన కేసులు సంబంధించినటువంటి బుక్ చేపిస్తానన్నటువంటిది ఏమైనా చెప్పిండా? చెప్పలేడు. అది మా మాట చెప్పలే, కానీ మీకు ఇప్పిస్తాను మాత్రం చెప్పింది. ఆయన మీద చర్య తీసుకుంటా అని చెప్పలే, కానీ చర్య తీసుకోవాలి. ఆయన పోలీస్ స్టేషన్ లో మేము ఇంట్లో మా పెద్దలకు బియ్యం ఇచ్చినాం, చుట్టాలు ఇంట్లో ఆడపిల్లలు మా బిడ్డలు వాళ్ళందరూ వచ్చిన, అయినా కానీ మేము ఇడిచిపెట్టుకొని పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని బయటకు కూడా రానియలేరు వాళ్ళు. మమ్మల్ని మేమేం చేసినాం అని మమ్మల్ని లోపల కూర్చోబెట్టడానికి 7 గంటల వరకు వదిలేరు మమ్మల్ని. మళ్ళీ ఎవరో లాయర్ వచ్చి ఆమె ఇడిపించింది మమ్మల్ని ఇంతమంది 20 మంది దాకా ఉన్నాం. నేను కూడా ఉన్నా పోలీస్ స్టేషన్ లో. నా బిడ్డలు ఇంట్లో అల్లుళ్ళు, బిడ్డలు, ఆడబిడ్డలు, మేనల్లుళ్ళు వాళ్ళందరూ ఇంట్లో నిండా ఇడిచిపెట్టి నేను అక్కడ పోయి చేరినాను. మొత్తం
పంపమని అడిగిన సార్ మా ఇంట్లో ఇట్లా బియ్యం ఇచ్చుకున్నాం నన్ను ఒక్కదాన్ని పంపండి అంటే కూడా లేదు మీరు పెద్ద సార్ని అడిగిరండి అడిగి వస్తేనే పంపిస్తా అన్నారు సార్. కానిస్టేబుల్ సార్ బయట కూర్చున్నా సార్. అదే మరి మా అస్థికలు పోయినాయి, ఇప్పుడు మా అస్థికలు కావాలి, మాకు అస్థికలు ఇవ్వాలి, వాడు రావాలి, వానికి ఏమి శిక్ష వేస్తారో వేయాలి. ఇంకోసారి హిందూ శ్మశాన దగ్గరికి పోవద్దు. ఎవరు ముస్లింలు ఎంత జాగ్రత్తగా కాపాడుతారో మావి కూడా అట్లనే మేము కాపాడుకోవాలి. ఓకే రైట్. సో మొత్తానికి ఇది మనం 2 సార్లు, ఒకసారి మన తొలి వెలుగు రగన్నతో పాటు పాషం యాదగిరి సారు అలాగే పృథ్వీరాజ్ సంబంధించినటువంటి కొంతమంది ఇదే సంబంధించినటువంటి ల్యాండ్ కు రావడం జరిగింది. మార్వాడీలు చేసినటువంటి వికాస్ అగర్వాల్ అండ్ అను అగర్వాల్ చేసినటువంటి ఒక కబ్జా హిందూ శ్మశాన వాటికలు ఉన్నటువంటి ఆ బొక్కలని ఆ ఎముకల్ని అంతా కూడా తీసి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నారు అన్నటువంటి దానిపైన స్పందించినటువంటి వెంటనే మన తొలి వెలుగు ఆ టీం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దీన్ని వెలికి తీసిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి మనం చేసినటువంటి ఆ ఫలితంతో మరొక పక్కన వాళ్ళు కుర్మ సంఘాల నాయకుల యొక్క వాళ్ళు చేసినటువంటి పోరాటంతో మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి ల్యాండ్ ని అప్పగించేటువంటి బాధ్యత నాది. ఒక వారం రోజులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీ చేతిలోకి ఈ తాళాలు అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే తాళం కనబడతా ఉంది కదా. సో ఒకసారి ఈ లాక్ ని మొన్న పగల కొట్టడం జరిగింది. సో మొన్న ఇదే లాక్ ని వాళ్ళు ఈ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ శ్మశానం సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు లేకుండా ఏదైతే ఆ బేస్మెంట్ నిర్మాణం చేసిందో సో ఆ నిర్మాణం దగ్గర అక్కడ పిండ ప్రదానాలు చేసిండ్రు. సో మొత్తానికి ప్రభుత్వం దిగి రావాలి, మరొక పక్కన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం కూడా స్పందించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ యాటలను కోసి సైతం కూడా భోజనాలు ఏర్పాటు చేయడం. ఒకసారి ఆ చూపెట్టి లోపల ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. మళ్ళా వాళ్ళు ఈ అగర్వాల్స్ ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ మళ్ళీ ఇంకో తాళం తీసుకొని వచ్చి ఇంకో తాళం కూడా వేసిండు. సో లోపల మనం మొన్న కూడా రావడం జరిగింది. సో మొన్న వచ్చి కూడా మనం ఇక్కడే ఒక వార్త కూడా ఇదే సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా కూడా స్పందించాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే గతంలో వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి సమాధుల స్థలాన్ని మళ్ళీ కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి కూడా మనం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు పలకడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకు ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వారం 10 రోజుల పాటు ఖచ్చితంగా మేము చూస్తాం. దాని తర్వాత కనుక ఒకవేళ కనుక మళ్ళీ మా చేతుల్లోకి హ్యాండ్వేర్ కాకపోయినట్టయితే మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామన్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాన్ని సైతం కూడా వాళ్ళు కుర్మ సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి ఆ సందర్భం అయితే కనబడుతుంది. కొంతమంది ఏమో ఎమ్మెల్యే మాటలని నమ్మేలాగా ఉన్నాయి, కొంతమంది ఏమో నమ్మేలాగా లేవు. మా చేతికి మొత్తం ఇది హ్యాండ్వేర్ చేసిన తర్వాతనే మేము పూర్తి స్థాయిలో నమ్మేందుకు మాకు కొంత నమ్మకం ఉంటుందన్నటువంటి భావాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.